వివరాలన్నీ చెప్పాము. లీడర్ ఆఫ్ అపోజిషన్ గారు బయటికి వెళ్ళారు. మరి లెంపలేసుకున్నారో లేదు తెలియదు, కానీ మేము చేసిన తప్పు మేము కూడా పునరాలోచిస్తాము మా పార్టీలు అని చెప్పిన తర్వాత కూడా మళ్ళీ దాని గురించి మాట్లాడడం అనేది మంచి విధానం కాదు. మేము ఒక డెసిషన్ తీసుకుని ఒక డెసిషన్ కరెక్ట్ చెప్పారు, మా డెసిషన్ తప్పు, ప్రజలు అంగీకరించలేదు, మేము మళ్ళీ పార్టీలో ఒకసారి పునరాలోచిస్తామని చెప్పారు. అధ్యక్ష చెప్పారా? వీడియో వేయాలా? వీడియో వేయమంటారా? ఆ వీడియో వేయమంటారా? ఆ వీడియో వేయమంటే వేస్తాను నేను. మంత్రి గారు కంప్లీట్ కానివ్వండి. రవీంద్ర గారు మీ 10 minutesలో 5 నిమిషాల్లో అయిపోయింది. ఇంకా 5 నిమిషాలు ఉంది. దయచేసి 5 నిమిషాలు కంప్లీట్ చేయండి. మీ ఇష్టం. ఇప్పుడు మనం ఎల్ఓపి గారు చెప్పండి. సంబంధమైన విషయం అచ్చెన్నాయుడు గారు మాట్లాడుతున్నప్పుడు నేను మా డిసిషన్ తప్పని నేను ఎప్పుడు అమలు చేశాను. ఆ రోజు వాళ్ళు నన్ను అడిగినప్పుడు, లేదు ఇక్కడ ఒక సభ్యులు వచ్చి అన్నప్పుడు, ఆ రోజు మా విధానం అది. అంతే, ఆ విధానం ప్రకారం మేము ముందుకెళ్ళాము. 6,000 కోట్లు మాత్రం ఖర్చు పెట్టారు ఇక్కడ. అందుకని చెప్పి ఈ నేపథ్యంలోనూ ఎలాగోతా ఆర్థిక స్తోమత రాష్ట్రానికి లేదు కాబట్టి అని చెప్పారు. ప్లస్ వాళ్ళు బయట కూడా నన్ను అడిగితే ఎస్ నేను ఆ మాట అన్నాను. ఇప్పుడు కూడా చెప్తున్నాను, ఇది మా విధానం. కానీ ఇప్పుడు ఇవాళ మళ్ళీ పార్టీలో చెప్తాను అని చెప్పారు. అందుకని తప్పని వేరు మరి సేమ్ సబ్జెక్ట్. ఓకే, ఇప్పుడు కూడా మనమే కట్టుకున్నాం. ఓకే లోపి గారు, ఓకే రవీంద్ర గారు, మీకు 5 minutes టైం ఉంది. దయచేసి మీ స్పీచ్ కంప్లీట్ చేసిన అవకాశం మీరే కల్పించుకోండి. ప్రామిస్ చేశారు, ఎవరన్నా మాట్లాడితే అది ఎక్స్ప్లెయిన్ చేస్తానని చెప్పారు. మీరు ప్రామిస్ మీద వెళ్తున్నాను. మీ 10 minutesలో 5 minutes మీరు మాట్లాడారు. మిగతా 5 minutes డిస్కషన్ అయిపోయింది. ఇంకా 5 minutes ఉంది. కంప్లీట్ చేసుకోండి. నా ఒపీనియన్ ప్రకారం మీరు ఎక్స్టెండ్ చేస్తే టైం సెకండ్ మెంబర్ టైంలో పోతుంది. సార్ ప్లీజ్, ఎనీ సిటీ కట్టలేదు సార్, కట్టలేము. అది హిస్టారికల్ గా ఉంటుంది. ఢిల్లీ కానీ బెంగళూరు కానీ అన్నీ అంతే సార్. వందల సంవత్సరాలు. హైదరాబాద్ కూడా సార్, నిన్నగా మొన్న హైదరాబాద్ 400-500 years హిస్టరీ ఉంది దానికి. మీరు అమరావతి 10 సంవత్సరాలు కట్టేస్తున్నారు. ఎలా కడుతుంది? కట్టలేము సార్. కట్టినా బర్మాకు క్యాపిటల్ కట్టారు సార్ ఈ మధ్య. దాని పేరు నాకు రావట్లేదు అంత ఈజీగా. బర్మా క్యాపిటల్ కట్టారు రంగూరు పక్కన సార్, 200 kilometers లో. అది ఇటు 4 lane అటు 4 lane రోడ్స్, బిల్డింగ్లు, మొత్తం బిల్డింగ్లే సార్, మనుషులు ఉండరు. కొత్త కట్టారు సార్. దాన్ని గోస్ట్ సిటీ అంటారు. గోస్ట్ సిటీ అంటారు సార్ దాన్ని. అందుకని సిటీస్ ఎప్పుడు కట్టలేము. ఉన్న విశాఖపట్నం, తిరుపతి, విజయవాడ, కర్నూలు ఏదో సిటీలో అడ్జస్ట్ అవ్వాల్సింది. కానీ కొత్తగా కట్టడం అనేది, దట్టు ఇంత రేగడ మట్టి, బ్రహ్మాండమైన వ్యవసాయం పండే మట్టిలో బిల్డింగులు కట్టి దాంట్లో ఇసుక పెట్టి ఆ ఇటుకలు వేసి రాడ్లు పెట్టి బిల్డింగులు కంక్రీట్ అన్నది మాకైతే నాట్ యాక్సెప్టబుల్. రవీంద్ర గారు, సార్ మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి. లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి. ఆ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.